హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? ఇంట్లో ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు పిల్లలకి ఏదైనా హెల్తీగా, అది కూడా చాలా ఫాస్ట్గా మనము బ్రేక్ఫాస్ట్ చేయాలంటే ఇలా చేసి ఇవ్వండి. దానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఏ కప్పుతో మనము గోధుమ పిండి తీసుకున్నామో ఆ కప్పుతోనే ఫుల్గా తురిమిన క్యారెట్ వేసుకోవాలి. అలాగే సన్న కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని, ఇప్పుడు ఇందులో కారం ఎంత కావాలో అన్ని సన్న కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే సన్న కట్ చేసుకున్న కొత్తిమీర, సన్న కట్ చేసుకున్న కరివేపాకు కూడా ఇందులో వేసేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులో కొద్దిగా పుదీనా కూడా వేసుకోవచ్చండి మీ దగ్గర ఉన్నట్లయితే. అలాగే ఇందులో జీలకర్ర కూడా వేసుకోవాలి. నేను 1 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకొని, ఇప్పుడు ఇందులో మనము ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నామో ఆ కప్పుతోనే 1/2 కప్పు పెరుగు వేసుకోవాలండి. బాగా ఫ్రెష్గా ఉండే పెరుగు వేసుకొని పిండిలో కలిసేలాగా అన్ని చక్కగా ఇలా చేత్తో కలుపుకోవాలి. ఇందులో వాటర్ అంతా ఏం వేయకూడదండి. వాటర్ వేయకుండా మనం వేసిన పెరుగు అలాగే ఆనియన్ క్యారెట్తోనే ఈ పిండి అంతా కలుపుకోవాలి. కొలత ప్రకారం తీసుకున్నారంటే కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఇందులో నేను అల్లం అనేది వేయడం మర్చిపోయానండి, కాబట్టి ఇప్పుడు నేను ఇందులో అల్లం వేస్తున్నాను. అల్లం ముక్కలు మీరు సన్న కట్ చేసుకొనన్నా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా తురుముకొనన్నా వేసుకోవచ్చు అండి. పిల్లలు తినేటప్పుడు అయితే తురుము వేశారనుకోండి పిల్లలకు తెలియకుండా తినేస్తారండి. అదే చిన్న చిన్న ముక్కలు అనుకోండి తిన్నప్పుడు కారంగా ఉంటుంది కదా, పిల్లలు ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలుపుకొని అల్లం వేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన ఉంచుకుందాము. మీరు అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చండి, కానీ ఒక 5 నిమిషాల పాటు నానబెట్టారనుకోండి బాగా పెరుగు అంతా కూడా పడుతుందండి పిండికి. టేస్ట్ చాలా బాగుంటుంది ఒక 5 నిమిషాల పాటు నానబెట్టారంటే. తర్వాత కాస్త కవర్కి ఆయిల్ అప్లై చేసుకొని, చేతికి కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని, పిండి మిశ్రమాన్ని కొద్దిగా ఇలా ముద్దలా చేసుకొని కవర్ పైన పెట్టుకొని ఇలా పలచగా ఒత్తుకోవాలండి. మరి ఎక్కువ మందంగా ఉండకూడదు, మరి ఎక్కువ పలచగా ఉండకూడదండి. కాస్త మీడియంగా ఇలా ఒత్తుకోవాలి. చూడండి, ఇలా ఒత్తుంచుకోవాలి. మనం చేత్తో ఇలా తీసుకున్నాం అనుకోండి చక్కగా వచ్చేస్తుందండి చేతికి. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దోస పెనం పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి. చూడండి, చక్కగా వచ్చేస్తుంది చేతికి ఇలా. ఇప్పుడు పెనం పైన వేసుకొని పైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. చాలా సాఫ్ట్గా వస్తుందండి. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒకవైపుకి తిప్పుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇందులో మనం క్యారెట్ అలాగే పెరుగు వేసాం కదా, చాలా మంచి టేస్టీగా ఉంటుందండి. పిల్లలు అసలు చాలామంది క్యారెట్ తినరు కదా, అలాంటి పిల్లలకి ఇలా చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, మంచి కలర్ఫుల్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకొని ఇలాగే కూడా తినేసేయచ్చండి. మీకు నచ్చినట్లయితే పెరుగుతో తినచ్చు, లేకపోతే కూడా ఏదైనా పచ్చడితో కూడా తినచ్చండి. మనం ఇందులో పెరుగు, క్యారెట్ అలాగే ఆనియన్స్ అన్నీ వేసాం కాబట్టి ఒత్తదే కూడా తినొచ్చండి. చాలా బాగుంటుంది. చూడండి ఎంత స్మూత్గా ఉందో. పిల్లలకి ఈవినింగ్ పూట స్నాక్స్గా ఇవ్వచ్చు, మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్కి ఇవ్వచ్చు, అలాగే పిల్లలకి లంచ్ బాక్స్ కూడా ఇవ్వచ్చండి. చాలా బాగుంటుంది. మీకు నచ్చిందా? అయితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.